వెల్కమ్ టు షాదాస్ కార్నర్. ఈరోజు బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మా ఆయన అయితే ఈరోజు 1/2 కేజీ బోటి తీసుకొచ్చిండు. చూడండి, ఇప్పుడైతే స్టవ్ పైన నీళ్ళు వేడి చేసుకుంటున్నాను. అవి బాగా ఇట్లా మసులుతున్నాయి కదా, దీన్ని బొంత పేగ అంటారు. దీన్ని క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్. బోటి అంటుడు ఈజీయే కానీ దీన్ని క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టం. ఇదైతే తీసి ఇప్పుడు చూడండి, స్పూన్తో కిందికి తీసాను. ఇలా అంటే వచ్చేస్తుంది. వేడి వేడి నీళ్ళల్లో పెట్టేసి తీయాలి. కాలుతుంది కానీ కొంచెం వేడి మీద ఉండగానే వచ్చేస్తుంది. చాకుతో ఇలా అంటే వచ్చేస్తుంది అంతా. లేదా ఈలపీట, కత్తిపీట అంటారు కదా, ఈలపీటతో ఇలా అంటే వచ్చేస్తుంది అంతా. అదంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇవేమో పేగులు అంటారు కదా, వీటిని ఇలా అనుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసేసి ఫస్ట్ వేడి నీళ్ళలో వేసాను నేను. చూడండి, అన్నీ క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఫ్రెష్గా నేనైతే 3 times పెట్టాను వేడి వాటర్లో తీసుకుంటా ఇంకో బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడైతే క్లీన్ అయిపోయినాయి. 3 times క్లీన్ చేసుకున్నాను, క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ వేడయ్యాక 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలుపుకొని, అలాగే 1/2 teaspoon పసుపు. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బోటి వేసుకొని కలుపుకుందాం. చూడండి, అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే ఉడికింది. మళ్ళీ మూత తీసి ఇందులో కారం 3 స్పూన్లు కారం వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 minutes తర్వాత వాటర్ వేసుకుంటున్నాం. ఒక చెంబడు పోసిన నేనైతే వాటర్ కొంచెం ఉడకాలి కదా, అందుకని ఎక్కువ పోసిన. అన్నంలోకి కదా కొంచెం గ్రేవీ కూడా ఉండాలనేసి నేను వాటర్ కొంచెం ఎక్కువనే పోసాను. పూర్తిగా దగ్గర పడ్డాక సాల్ట్ 1 స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 teaspoon అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ చూడండి, దగ్గరికైతే పడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. గుప్పెడంత కొత్తిమీర, పుదీనా 2 కలిపే వేసేసుకున్నాను. ఇప్పుడైతే బోటి కర్రీ రెడీ అయిపోయిందండి.